ఇప్పుడు మీ నెక్స్ట్ స్టెప్ ఏంది? ఆల్రెడీ కాంగ్రెస్ లో పోతున్నారు అని మెన్షన్ చేశారు లెటర్ లో. ఎందుకు ఈ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? నేను వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి, నా పునాదులు కాంగ్రెస్ పార్టీ నుంచి. అక్కడ కనీసం నాకు ఒక మర్యాద అనేది ఉన్నది. ఇక్కడ మర్యాద అనేది కూడా ఇవ్వట్లేదు కదా. పదవులు ఇవ్వడం మాట దేవునికి ఎరక. ఫస్ట్ మర్యాద ఇవ్వండి. మిమ్మల్ని నమ్మి మీ పార్టీలోకి వచ్చి మీ పార్టీలో కష్టపడుతున్నందుకు మీరు మినిమం మర్యాద ఇస్తే ఎవరైనా పార్టీలో ఉండడానికి ఆలోచిస్తారు. ఆ ఆలోచన మీకే లేదు మర్యాద ఇవ్వాలని. అంటరానంలాగా చూస్తుంటే పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని, అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీరు లెటర్ రాసిన తర్వాత కిషన్ రెడ్డి గారిని ఎవరు కూడా మాట్లాడి ఉండండి చూద్దాం అలాంటివి ఏం లేవు. అంటే ఉండండి పోతే అదే ధోరణిలాడు. ఇప్పుడు నా ఒక్కరికని కాదు, ఎవరికైనా అంతే. ఇది విక్రమ్ గౌడ్ ఒక్కరికి కాదు, ఇది అందరికీ వర్తిస్తుంది. ఉంటే ఉండండి, పోతే పోండి. పని అయిపోయింది కదా, పని అయిపోయింది. ఇవ్వండి. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ మీ ముఖాల పైన ఎట్లనో ఓట్లు పడవు. మోదీ ఫేస్ పైన ఓట్లు పడతాయి. ఆ నమ్మకంతో పోతాం. ఇంకా దీనికంటే ఎక్కువ ఏం మాట్లాడాలి. పోనీ ఇప్పుడు కాంగ్రెస్ లో ఎట్లా చూడొచ్చు విక్రమ్ గౌడ్ ని? సామాన్య కార్యకర్తగానే చూడండి. లేదు వేరే ఏదో నేనేమి కండిషన్లు పెట్టో లేకపోతే ఇంకేదో ఆశించో రావట్లేదు. నేను ఒక కార్యకర్త లాగానే ఉండి నా కష్టాన్ని నేను పని చేసుకొని అప్పుడు పార్టీ నన్ను గుర్తించి ఏమైనా ఇయ్యదలుచుకుంటే అప్పుడు ఇస్తుంది. రేవంత్ తో మాట్లాడారా? ముఖ్యమంత్రి రేవంత్ తో మాట్లాడారు రీసెంట్ గా? మాట్లాడినట్టు సమాచారం ఉంది. ఏం లేదు, అలాంటిది ఏం లేదు. లెటర్ రాయకముందే మాట్లాడారంట కదా, నిజమేనా? ఏం లేదు, అలాంటిది ఏం లేదు. కమిట్మెంట్ తోనే విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ లోకి వస్తుంది. లేదు అలాంటిది. ఇప్పటివరకు పదవులు లేకుండానే కాంగ్రెస్ పోతాను. పదవులు లేకుండా 10 ఏళ్ళ నుంచి ఉన్నాము. పదవులు లేకుండానే ఇంకో 5 ఏళ్ళు ఉండడం కూడా రెడీగా ఉంది. ఇప్పుడు మీరు గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాము ఒక కార్యకర్తగా. అది మాత్రమే నేను చెప్పగలుగుతాను. లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి అట్లుంటుందా? లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరు కదా. లోక్సభకు వచ్చేసరికి కొంత బీజేపీకి ఫేవర్గా ఉంటుంది ఎక్కడైనా. చూద్దాం కదా. అది కూడా బీజేపీకి ఫేవర్ ఉండడం తప్పు కాదు. బీజేపీ కార్యకర్తలు పాపం వాళ్ళని అన్యాయంగా వాడుకుంటారు కదా వీళ్ళు లీడర్లు. బీజేపీ క్యాండిడేట్లు లోక్సభకి పార్లమెంట్ వీళ్ళ ఫేసులు చూసి ఓట్లు పడవని మీరే అంటున్నారు కదా. ఒప్పుకున్నట్టుగా మీరు అంటున్నారు కదా. వీళ్ళ వల్లనే ఓట్లు, మోదీని చూసి పడితే ఓట్లు, వీళ్ళని చూసి పడితే ఓట్లు. అది మీరు డిసైడ్ చేసి చెప్పండి. సీట్ నుంచి 8 సీట్లకు వచ్చారు కదా అండి మీరు గతంలో. 8 సీట్లు వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రజాబలము ప్రజలలో ఉండి వాళ్ళు సొంతంగా వాళ్ళ క్యాడర్ ని నమ్ముకొని రోడ్డు పైన గల్లీ గల్లీ తిరిగితే వాళ్ళ సొంత బలంతో ఈరోజు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిర్రు. పాత బీజేపీ జెండా పట్టుకొని వాళ్ళని వీళ్ళని డప్పు కొట్టుకొని తిరిగిన వాళ్ళు ఎవరు గెలవలే.